మీరు 8వ తేదీ, 17వ తేదీ, 26వ తేదీన జన్మించారా? లేదా మీ మొత్తం డేట్ ఆఫ్ బర్త్ కల్పంగా 8 వస్తుందా? అయితే మీరు 8కి చెందినవారు. ఈ వీడియో మీకోసమే. హాయ్, నేను ఫర్జానా. ఈరోజు న్యూమరాలజీ సిరీస్లో 8 గురించి తెలుసుకుందాం. 8 అంటే శని. కష్టపడితే రాజుని చేస్తాడు. సోమరితనం ఉంటే చూడాలనుందా? తెలుసుకోవాలనుందా? వీడియోని చివరి వరకు చూడండి. 8 గురించి తెలుసుకుందాం. 8 పాలక గ్రహం శని, సాట్రన్. ప్రత్యేకమైన శక్తి, ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. కష్టం, నిజాయితీ, బాధ్యత ఎక్కువగా ఉంటుంది. 8 సంఖ్య ప్రభావం అందరి జీవితం పైన ఎక్కువగా ఉంటుంది. వీరిలో ఉన్న కొన్ని మంచి గుణాలు చూద్దాం. కష్టపడి పనిచేసే తత్వం. వీరు నిరంతరం శ్రామికులు. ఏ పని అయినా చాలా శ్రద్ధతో, నిజాయితీగా చేస్తారు. దృఢ సంకల్పం, పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఎంత పెద్ద కష్టమైనా ఎదుర్కొని నిలబడతారు. గంభీరమైన మొహం. పైకి కఠినంగా, గంభీరంగా కనిపించిన లోపల చాలా మంచి మనస్సు కలిగి ఉంటారు. ఇప్పుడు వీరిలో ఉన్న కొన్ని నెగటివ్ గుణాలు మరియు వాటి ఉపాయాలు తెలుసుకుందాం. కఠినంగా ఉండడం. ఇతరులతో సులువుగా కలవలేరు. కొన్నిసార్లు చాలా కఠినంగా ప్రవర్తిస్తారు. అధికారం ప్రదర్శించడం. అందరినీ తమ నియంత్రణలో ఉంచుకోవాలని చూస్తారు. ఆందోళన, ఒంటరితనం. పనిలో పడి ఒంటరిగా మిగిలిపోతారు. మనస్సుల్లో ఆందోళన ఉంటుంది. ఇప్పుడు వీటి ఉపాయాలు చూద్దాం. శనివారం రోజున వృద్ధులకు, పేదవారికి, కార్మికులకు నల్లని వస్త్రాలు, పనిముట్లు, నూనెను దానం చేయండి. ఇప్పుడు 8వ సంఖ్య వారి కెరీర్ అండ్ మనీ, లవ్ లైఫ్ అండ్ మ్యారేజ్ గురించి తెలుసుకుందాం. 8 సంఖ్య వారు 30 ఏళ్ల తర్వాతనే విజయం ఉంటుంది. ఉద్యోగ రంగాలు. న్యాయ రంగం. లాయర్లు, జడ్జీలు లేదా లా సంబంధిత సలహాదారులుగా రాణించగలరు. పరిపాలన మరియు ప్రభుత్వ ఉద్యోగాలు. ఐఏఎస్, ఐపీఎస్ లేదా ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారుల పోస్టులు వీళ్ళకు చాలా బాగుంటాయి. శాస్త్ర సాంకేతిక రంగాలు. ఇంజనీరింగ్, శాస్త్రీయ పరిశోధనలు మరియు టెక్నాలజీ రంగాలు కూడా వీళ్ళకి బాగుంటాయి. ఫైనాన్స్ అండ్ ఆడిటింగ్, చార్టెడ్ అకౌంటెంట్, సిఏ, బ్యాంకింగ్ రంగం, స్టాక్ మార్కెట్ విశ్లేషకులుగా కూడా బాగుంటారు. వ్యాపార రంగాలు. భూమి మరియు రియల్ ఎస్టేట్, ఇటుకలు, సిమెంట్, ఐరన్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చాలా బాగుంటాయి. పెట్రోలియం మరియు మైనింగ్, పెట్రోల్, గ్యాస్, బొగ్గు మరియు ఖనిజాలకు సంబంధించిన ఇండస్ట్రీస్ చాలా బాగుంటాయి. భారీ పరిశ్రమలు, ఆటోమొబైల్, మెషినరీ మరియు హార్డ్వేర్ వ్యాపారాలు చాలా బాగుంటాయి. వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీలకు సిఇఓలు అవుతారు. కానీ గుర్తుంచుకోండి, కష్టం లేకుండా 8 వాళ్లకు ఏదీ రాదు. ఇప్పుడు 8వ వారి లవ్ అండ్ మ్యారేజ్ లైఫ్ గురించి చూద్దాం. భావాల వ్యక్తీకరణ తక్కువ. వీరు ప్రేమను మాటల్లో కంటే చేతల్లో ఎక్కువగా చూపిస్తారు. పైకి కఠినంగా, గంభీరంగా కనిపించిన లోపల చాలా నిజాయితీగా ఉంటారు. ప్రేమ వివాహాలు అరుదు. వీరికి ప్రేమ వివాహం జరిగే ఆస్కారం ఉన్నప్పటికీ పెద్దలు కుదిర్చిన వివాహాలకే ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటారు. నమ్మకం ముఖ్యం. వీరు ప్రేమల్లో త్వరగా పడరు. భాగస్వామిపై పూర్తి నమ్మకం కలిగించేందుకు సమయం పడుతుంది. మ్యారీడ్ లైఫ్. వివాహం ఆలస్యం. శని ప్రభావం వల్ల వీరికి వివాహం ఆలస్యంగా జరిగే అవకాశం ఉంది. స్థిరత్వం మరియు ఆర్థిక భద్రత. పెళ్లి తర్వాత తమ కుటుంబానికి మరియు భాగస్వామికి పూర్తి రక్షణ, ఆర్థిక భద్రత కల్పిస్తారు. వీరి వైవాహిక జీవితం సుఖప్రదంగా, బలంగా ఉంటుంది. వీరి లక్కీ నెంబర్ 5, 3, 6, 4, 8. వీరి లక్కీ రోజు శనివారం. వీరి లక్కీ కలర్స్ నలుపు, నీలం, పర్పుల్. మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదినం కూడా 10వ నెలలో జన్మించారు. వీరు మొదట చాలా కష్టపడ్డారు. తర్వాత
తర్వాత లైఫ్ సెట్. మీ నెంబర్ 8, 17, 26 అయితే మీరు జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డారో కామెంట్లో తెలపండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.